ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడు ఎవరికి వారే స్వానుభవంలో సహజంగా ఉన్నాం. ఏం చెప్తాను, స్వానుభవంలోనే మనందరం సహజంగా ఉన్నాం, ఎవరికి వారే ఉన్నాం. సహజంగా ఎవరి ఆకలి వాళ్ళే తెలుసుకొని, గుర్తించి, గమనించి, వ్యవహార జ్ఞానంలో తగిన ప్రయత్నం చేసి ఆహార పానీయాలు తీసుకోవటం, ఆ విధంగా బట్ట కట్టుకోవటం, స్నానం చేయటం, సొంత ఇల్లు ఒకటి లేకపోతే అద్దెంట్లోన అద్దుకోవటం, గూడు, ఇవి నిత్య అవసరాలు. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ జగత్తులో, ఈ ప్రపంచం నందు, ఈ భూమి నందు పుట్టి పెరిగి లేంచే మనందరం కూడా సమస్త జీవరాశులతో, సమస్త ప్రాణికోటికి కూడా వాటి అవసరాలు తీసుకుంటాయి. వాటి అవసరాలు ఏంటంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఆ అవసరాల యొక్క ఫలితం లాభం రావచ్చు, నష్టం రావచ్చు, మంచి అవచ్చు, చెడు అవచ్చు. ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అవి జరుగుతున్నాయి. దాన్ని ఆపటం అసాధ్యం, అసంభవం అని ఒక మానవుడు మాత్రమే అవగాహన చేసుకోగలడు. మిగతా జీవరాశుల యొక్క ఆహారం, తోడు, సంసారం, జతగడతాం, పిల్లల్ని పుట్టించడం, వాటిని రక్షించుకోవటం, వాటి రకాలు వెళ్ళిపోతాయి. అలాగే జంతువులు కూడా అంతే. అయితే గ్రూపులుగా ఉంటాయి. అంటే జంతువులైనా, వృక్షాలైనా, పక్షులైనా, క్రిమి కీటకాదులైనా మానవులతో సహా గుంపులు గుంపులుగా ఉంటాయి. అయితే ఈ ధర్మాన్ని, అంటే ఆకలిప్పులు ఎందుకు కలిగినాయి అని ప్రశ్న ఎవరు వేసుకుంటారు? ఆ ప్రశ్న వేసుకోవటానికి ముందుగానే తన ఆకలి బాధ అనుభూతుంది. ఉన్నది ఏమిటి? ఆకలి బాధ. ఉన్నది ఏమిటి? బాధ పోగొట్టుకోవాలి. ఉన్న బాధ ఎలా పోతుంది? ఒక ప్రయత్నంతో పోతుంది. ఆ ప్రయత్నం ఎవరు చేయాలి? తనకు తానే చేయాలి. ఇవి సమస్త జీవరాశికి సహజ స్వానుభవమే. అంటే అన్ని అనుభవంలోనే జరుగుతున్నాయి. ప్రత్యేకించి మనం కొన్ని వెతకక్కర్లే. ఏ విధంగా ఆకలి అనుభూతిలో ఉంది, ఆకలిని వెతుకుతావా? శరీరం అనుభవంలో ఉంది, వెతుకుతావా? వెతకక్కర్లేదు. మనసు అనుభవంలో ఉంది, వెతుకుతావా? వెతకక్కర్లేదు.